రాజ్మా కార్న్ రైస్ తయారు చేయబోతున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. రాజ్మా కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రాజ్మా, స్వీట్ కార్న్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, వెన్న, నూనె, అన్నం, టమాటో పేస్ట్, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. రాజ్మాను ముందే ఉడకబెట్టేశారు. రాజ్మా ఉడకబెట్టాం. ఓకే. వెజిటబుల్స్ కొంచెం ఫ్రై చేసుకో. స్వీట్ కార్న్ అలాగే మనకి ఫ్రోజన్ కాబట్టి ఎక్కువసేపు పట్టదు, ఫ్రై చేసేసి అలాగే అంతే, ఉడకపెట్టక్కర్లా. సో అన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ముందుగా బటర్ ఆయిల్ కూడా వేసేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది బటర్ అండ్ ఆయిల్ కాంబినేషన్. సో బటర్ ఆయిల్ మనకు కొంచెం వేడెక్కింది. వెల్లుల్లిపాయలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు అవి వేగుతూ ఉంటే ఇప్పుడు టమాటో పేస్ట్ వేద్దరు. కానీ బాగా వేగిపోయాక దాంట్లోనే టమాటో పేస్ట్ వేసాక కార్న్ ఇవంటి ఎక్కువ మెత్తగా ఉడకకుండా కొంచెం కంచుగా ఉంటాయి. క్యాప్సికమ్లో ఎక్కువ ఫ్రై అవ్వదు. టమాటా ఇది రెడీమేడ్ తీసుకున్నారు కదా, అది బాగుంటుందా ఇందులో? నేను ఎక్కువగా రెడీమేడ్ పేస్ట్ లైక్ చేస్తాను. అంటే ఇంట్లో గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు టీన్స్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి గబగబా చేయాలంటే రైస్కి టీన్స్ ఓపెన్ చేసి వేస్తాను. అండ్ థిక్గా కూడా ఉంటుంది. వేద్దామా? కొంచెంసేపు ఆగన వేయండి, దాంతో పాటు ఉడుకుతుంది. ఇప్పుడు ఆయిల్ పక్కకు వచ్చేసేప్పుడే మీకు తెలిసిపోతుంది ఉడుకుతుందని. వేసేనా? రైస్ కొంచెం ఎక్కువ ఉందంటే ఆ పాట వేయాలి. మనం ఇవన్నీ క్వాంటిటీలన్నీ మనం తీసుకునే రైస్ని బట్టి మన టేస్ట్ని బట్టి వేసుకుంటే చాలు. ఇది టమాటా ప్యూరీ టిన్స్ మనకు బయట అవైలబుల్ ఉంటాయి, అవి బాగుంటాయి. ఎప్పుడైనా ట్రై చేయండి, లేదా ఇంట్లో గ్రైండ్ చేసేసుకున్నా అది కూడా ప్యూరీ. ఇది చాలా కాన్సన్ట్రేటెడ్, ఎక్కువ థిక్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఎప్పుడైనా టమాటా రైస్ చేసినప్పుడు ఈ క్యాండ్ టమాటా ప్యూరీతో చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఈజీ కూడా మనకి హడావిడిగా ఉండేటప్పుడు క్యాన్ ఓపెన్ చేసి వేసేయడం. కొంచెం నూనె వదులుతున్నప్పుడు క్యాప్సికమ్ అన్ని వరుసగా వేసేసుకుంటూ మనకి ఈ ప్యూరీ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు. సో ఇవన్నీ యాక్చువల్లీ ఎక్కువగా ఇవి పిల్లలు ఎప్పుడు తినరు, ఏరేస్తూ ఉంటారు పక్కకు. కాబట్టి ఇలా మనం ప్లాన్డ్గా ఆలోచించి వాళ్ళకి కలర్ఫుల్గా చేసి పెడితే చాలా హెల్దీ అని చెప్పి తింటారు అప్పుడప్పుడు. డెఫినెట్గా ట్రై చేయాలి మనం. నూనె పక్కకు వస్తున్నది కాబట్టి ఇప్పుడు వేయండి వెజిటబుల్స్. ఓకే. వెజిటబుల్స్ను కార్న్ కూడా వేసేద్దాం. రాజ్మా కూడా వేయచ్చు. ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో కలర్ ముక్కలు, రెడ్ కలర్, అందులో వాటర్ ఉంటుంది. కార్న్ కూడా వేసేయండి. స్వీట్ కార్న్ మనకి ఏంటంటే ఎక్కువగా పోషక విలువలు ఉంటాయి. తర్వాత ఏంటంటే వన్ డిష్ వండర్ లాగా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అవును. సో ఇవన్నీ మనకు కొంచెం వేగాలి. తర్వాత అప్పుడు రాజ్మా వేసుకోవచ్చు. చూద్దామా అండి? ఓకేనండి. నెక్స్ట్ ఉడికించిన రాజ్మా వేసుకోండి. నేను ఉప్పు మిరియాల పొడి కూడా వేసిస్తాను. ఇందులో మిరియాల పొడి వేస్తున్నానండి. తర్వాత ఉప్పు
రైస్ నిమ్మకాయ రసం వేసుకోవాలి అంతే. ఓ, ఇప్పుడు రైస్ వేయాలి. రైస్ వేసుకోవాలి. కొంచెం బిర్యానీ రైస్ అయితే బాగుంటుంది కదా. బాగా కలిపే ముందర నిమ్మరసం కూడా వేస్తున్నాను. ఓకే, ఇంకా ఆపి వచ్చి అయిపోతుంది. రైస్ కలిపి స్టవ్ ఆపేనా? రైస్ కలిపిస్తే అయిపోతుంది. కొంచెం నిమ్మరసం వేసి కొంచెం పైన కొత్తిమీర వేసి కలుపుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత కొత్తిమీర పైన సర్వింగ్ కూడా పెట్టేద్దాం అంతే. వెరీ సింపుల్ కదా ప్రవీణ గారు రైస్. అవును. స్పైసెస్ కూడా నేను ఎక్కువ యాడ్ చేయలేదు. కావాల్సిన వాళ్ళు గరం మసాలా అయినా స్పైసెస్ అలాంటివన్నీ వాడుకోవచ్చు, కానీ స్పైసెస్ ఎక్కువ వేయలేదు నేను. వేయలేదు. అన్నం అన్నీ బాగా కలిసేలాగా కలిపేసాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. చూడటానికి అసలు రైస్ ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందంటే చక్కగా మసాలాలు ఏం లేకుండా అలా హెల్దీగా లైట్గా ఉంది. మన బిర్యానీకి వీటికి డిఫరెన్స్ ఏంటంటే బిర్యానీలో చాలా మసాలాలు వేస్తాం. మసాలా ఎక్కువ పడదు కాబట్టి ఎలాంటి వాళ్ళకైనా తినొచ్చు, పెద్దవాళ్ళు పిల్లలకి కూడా. అవును. దాని కొంచెం కొత్తిమీర వేస్తున్నాను పైన, ఎక్కువ కావాలి. రాజ్మా కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రాజ్మా, స్వీట్ కార్న్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, వెన్న, నూనె, అన్నం, టమాటో పేస్ట్, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు. రాజ్మా కార్న్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో వెన్న వేసి కొద్దిగా నూనె కూడా వేసి బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో ప్యూరీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత అందులో మనం ఉడికించిన రాజ్మా వేసి మిరియాల పొడి కూడా వేసి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఉడికించిన అన్నాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీయాలి. అంతే, ఎంతో రుచికరమైన రాజ్మా కార్న్ రైస్ రెడీ.